వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. ప్రస్తుతం మనం సమ్మక్క గద్దెల దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఉన్నటువంటి పూజారి కుటుంబాలు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆలయాన్ని అయితే శుద్ధి చేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎవరిని కూడా రానివ్వట్లేదు. రేపొద్దున సారలమ్మ ఇక్కడ గద్దెల మీదకి ఆగమనం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ఇక్కడ మొత్తం అన్ని కూడా మొదటగా సమ్మక్క ఉంటారు, తర్వాత సారలమ్మ, తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజులు వీళ్ళే 4 కూడా వరుసగా ఉంటాయి. గతంలో మనకి ఎడం వైపున అంటే అమ్మవారికి ఇటుంటే ఎడం పక్కన ఉండేది. కానీ ఈసారి అభివృద్ధిలో భాగంగా ఇక్కడ నుంచి ఒకటే క్యూ లైన్ లాగా భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని వెళ్ళాలనే, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగొద్దు, వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్క దేవుణ్ణి కూడా స్మరిస్తూ వారిని దర్శనం చేసుకుంటూ బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో క్యూ లైన్లు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ నుంచి నేరుగా బయటికి వెళ్ళేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి అంతా కూడా అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు ఏదైతే సమ్మక్క గద్దె ఉందో ఇక్కడ మొదలవుతుంది అమ్మవారి దర్శనం. మొట్టమొదటిగా సమ్మక్క తల్లి దగ్గర ఇక్కడ దర్శనం మొదలై మొక్కులు చెల్లించుకొని అమ్మవారిని కోరికలు కోరుకొని ఇక్కడ నుంచి నేరుగా సారలమ్మ గద్దెలకు వెళ్తారు. అక్కడ నుంచి గోవిందరాజు, పగిడిద్దరాజు అట్లా నేరుగా బయటికి వెళ్ళడం జరుగుతుంది. వచ్చినటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా క్యూ లైన్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తం అంతా కూడా చాలా చక్కగా ఇక్కడ మనకి బంగారు వర్ణంలో ఉన్నటువంటి అంతా కూడా కంచెలాగా, అంటే వెనకటికి మనకి ఇళ్ళకి చుట్టుపక్కల కూడా కంచెలా కట్టుకునేది అనమాట. అలా ఇప్పుడు అమ్మవారి గద్దెలకి మనం ఇక్కడ చూడొచ్చు అంతా కూడా ఇలా కట్టడం జరిగింది. ఇదంతా కూడా వీళ్ళు హెల్మెట్లు పెట్టుకుంటారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు కొబ్బరికాయ కానివ్వండి ఏదైనా బెల్లమైనా ఇసిరేసినప్పుడు వాళ్ళ తలకి తలగొద్దని చెప్పేసి ఇక్కడ గద్దెల దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇలా హెల్మెట్ను అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి కొబ్బరికాయలైనా బెల్లం బంగారం ఎలా ఇసిరినా సరే వీళ్ళకి ఎవరికి కూడా ఏం కావద్దనే ఉద్దేశంతో ఇక్కడ వీళ్ళకి ఆ హెల్మెట్లు కూడా ఇవ్వడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళకి బొట్టు పెట్టడం కానివ్వండి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి సమ్మక్క గద్దె దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎవ్వరూ కూడా లేరనమాట. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి రేపు సారలమ్మ ఆగమనం ఉంది కాబట్టి ఇక్కడ అమ్మవారి గద్దె దగ్గర మొత్తం అంతా కూడా శుద్ధి చేయడం జరుగుతుంది. మనం చూడొచ్చు అమ్మవారికి పసుపు బియ్యం అంటే ఒడి బియ్యంలా కానివ్వండి ఇక్కడ మొక్కులు చెల్లించడం కానివ్వండి ఇదంతా కూడా చేస్తారు. మనకి ఎక్కడైనా సరే ఏ ఆలయంలో అయినా సరే గర్భగుడి కానివ్వండి ధ్వజస్తంభం కానివ్వండి మనకి గోపురం అన్నీ ఉంటాయి. కానీ ఎలాంటి అలంకరణ లేకుండా ఒక చీర కట్టి గాజులు వేసి పసుపు కుంకుమ పెడితే చాలు అమ్మవారి చల్లగా చూస్తుంది అని చెప్పేసి ఇక్కడ అమ్మవారికి గద్దెలో ఇక్కడ మనం చూడొచ్చు చీర కట్టేసి అమ్మవారికి పూలదండ పసుపు కుంకుమ వాళ్ళ ఆచారం ప్రకారం ఇక్కడ వీళ్ళైతే చేయడం జరుగుతుంది. ఏదైతే వెనకటి కాలం నుంచి ఉన్నటువంటిది సమ్మక్క గద్దెలు ఎవ్వరు కూడా ఎంత అభివృద్ధి జరిగినా సరే ఇక్కడ వీళ్ళు ఎలాంటి చేర్పులు మార్పులు చేయలేదు. అమ్మవారి గద్దె ఎలా అయితే ఉందో అలానే ఉంచారు. కేవలం అమ్మవారి చుట్టూ ఉన్నటువంటి ఏదైతే గద్దె చుట్టూ రాతి శిల్పాలను పెట్టి గంటలు పెట్టేసి ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళు వచ్చేసి ఇటు నుంచి మనకి సారలమ్మ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. నేరుగా మనకి ఎంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా అమ్మవారు స్వయంగా వెలిసినటువంటి స్థలాన్ని వీళ్ళు ఎక్కడా కూడా ముట్టుకోలేదు, ఎలాంటి మార్పులు చేయలేదు. చాలామంది విష ప్రచారం చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నాము, గిరిజనులకి వాళ్ళ వేషధారణ కానివ్వండి వాళ్ళ ఆచారాలు కట్టుబాట్లు ప్రపంచ దేశాలకు తెలిసేలాగా వచ్చినటువంటి భక్తులకి భావితరాలకు తెలిసేలాగా మేము ఈ శిల్పాలు కానివ్వండి రాతి కట్టడాలు కడుతున్నాము. కానీ విష ప్రచారం చేస్తున్నారంటూ కూడా సీతక్క కానివ్వండి ప్రభుత్వం కానీ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనం సారలక్క గద్దె దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ రేపు అమ్మవారి ఆగమనం అయితే ఉండబోతుంది. ఇక్కడ మనం చూడొచ్చు హుండీలు పక్కన ఉన్నటువంటిది అంతా కూడా కంచెకోటలాగా ఇక్కడ వీళ్ళైతే మనకి వెనకటికి ఎదురు బొంగులు ఉండేవి చుట్టూ ఇంటి చుట్టూ కంచె అంటారు దాన్ని, అలా ఇక్కడ వీళ్ళు పెట్టడం జరిగింది. మొత్తం అంతా వ్యూ చూడొచ్చు అమ్మవారిది. మనం సారలమ్మ గద్దె రేపు సాయంత్రం అమ్మవారు ఇక్కడ గద్దెల మీదకైతే రానున్నారు. చాలా అంగరంగ వైభవంగా తీసుకొస్తారు. ఎక్కడా లేనట్టుగా ప్రపంచంలోనే అసలు ఎక్కడా కూడా వనదేవతలు పూజించేటువంటి పండుగ ఎక్కడా ఉండదు. అది కేవలం తెలంగాణలో ఉందని చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. పూలను పూజించేది కానివ్వండి వనదేవతలు పూజించేది కానీ తెలంగాణ చాలా చక్కగా జరుపుకుంటారు. ఇక్కడ మనం చూడొచ్చు ఉన్నటువంటి సారలమ్మ గద్దె ఏదైతే ఉందో ఇక్కడ మనం చూడొచ్చు భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు తమ బంగారాన్ని నెత్తి మీద పెట్టుకొని వచ్చినటువంటి అక్కడ మొక్కులు చెల్లించుకుంటారు. ఇక్కడ ఎవరిని కూడా రానివ్వట్లేదు ప్రస్తుతానికి. ఇక్కడ మనం చూడొచ్చు ఎవరైతే ఇక్కడ వచ్చేటువంటి భక్తులు బెల్లం కానివ్వండి కొబ్బరికాయలు కానివ్వండి ఇసరడం వల్ల తల మీద తలుగుతాయని భయంతో కూడా ఎవరిని కూడా ఇక్కడ రానివ్వట్లేదు. కానీ ముఖ్య ఉద్దేశం రేపొద్దున్న సారలమ్మ గద్దెల మీదకి రాబోతుంది కాబట్టి ఇక్కడ శుద్ధి కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు సమ్మక్కకి చీర కట్టడం అనేది ఇక్కడ ఎలాంటి ఉండవంటి అంగు ఆర్భాటాలు ఏమీ ఉండవు. పెద్ద పెద్ద గుళ్ళల్లో కానివ్వండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు విఐపీలని లేకపోతే ఇంకోటి అంటారు. కానీ ఒక వనదేవతలను పూజించేటువంటి కల్చర్ సాంప్రదాయం గిరిజనుల కట్టు బొట్టు ఆచారాలు ప్రతి ఒక్కటి కూడా
ప్రపంచ దేశాలకు తెలుస్తున్నాయంట. ఇక్కడ వీళ్ళు పాటిస్తున్నారు. ఎంత అభివృద్ధి జరిగినప్పటికీ కూడా అమ్మవారి గద్దెలు కానివ్వండి, అమ్మవారి వెలిసినటువంటి స్థలాన్ని అయితే ఇంచు కూడా కదపలేదు, ఇంచు కూడా మార్పు చేయలేదు. ఇక్కడ మనం చూడొచ్చు వచ్చినటువంటి భక్తులు అమ్మవారికి చీర కట్టేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి బియ్యాన్ని అక్కడ పోసి అమ్మవారికి పూలు పెట్టడం కానివ్వండి, ఆ గద్దె కానివ్వండి, ఇంత కూడా వాళ్ళు ఏం మార్పు చేయలేదండి. ఇక్కడ ఉన్నటువంటి పూజారులతో, ఉన్నటువంటి గ్రామస్తులతో, పూజారి కుటుంబాలతో వాళ్ళు అందరూ కూడా డిస్కషన్ చేసి తమ నిర్ణయం ప్రకారం నేరుగా ఇక్కడ వరుసగా కట్టారు తప్ప ఎలాంటి ఇక్కడ ఆచారాలకి భంగం వాటిల్లలేదు. వాళ్ళు ఎలా అయితే చేసుకుంటారో అదే విధంగా ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అలానే జరగదు. కానీ ఇన్ని రోజుల మేడారం ఒకెత్తు, ఈ సంవత్సరం మేడారం ఒకెత్తు. అంతకుముందు వాళ్ళ సాంప్రదాయం కానివ్వండి, కట్టుబొట్టు గురించి ఎవరైనా చెప్తే తెలుసుకునే వాళ్ళు, లేదా అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చేటప్పుడు వాళ్ళు నృత్యం చేస్తుంటే తెలిసేది. కానీ ఈసారి ఎవరూ చెప్పకుండానే శిలాపలకాల్లాగా వాళ్ళ స్తంభాల మీద, ముఖద్వారం మీద, లేకపోతే అమ్మవారి గద్దెల చుట్టూ కూడా వాళ్ళ కట్టుబొట్టు సాంప్రదాయాలు, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ నడవడిక, వాళ్ళు ఎలా పూజించేవాళ్ళు, ఎలా చేసేవాళ్ళు, ప్రతి ఒక్కటి కూడా ఈ రాతి స్తంభాల మీద మనం చూడవచ్చు. ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఏదైతే ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ అమ్మవార్లు గద్దెల చుట్టూ కూడా, చుట్టూ అనే కాదు ప్రతి ఒక్క దగ్గర కూడా, ప్రతి ఒక్కటి కూడా రాతి స్తంభాల మీద వచ్చినటువంటి భక్తులకి గిరిజనుల సాంప్రదాయాలు కానివ్వండి, వాళ్ళ దేవతలు కానివ్వండి, వాళ్ళ కుల వృత్తులు కానివ్వండి, ప్రతి ఒక్కటి అర్థమయ్యేలాగా వచ్చినటువంటి వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అక్కడ మనం చూడొచ్చు ఏదైతే శిలా స్తూపం ఉందో దీని పక్కనే మనకి అక్కడ గంటలు గజ్జలు కూడా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనం చూడొచ్చు. మొత్తానికైతే రేపొద్దున్న అమ్మవారు అయితే ఇక్కడ గద్దెల మీదకి రానున్నారు. చాలా అంగరంగ వైభవంగా, చాలా అంగు ఆర్భాటంతో అమ్మవారిని అయితే తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవాలనే కోరికతో చాలా మంది వేల కిలోమీటర్ల నుంచి కూడా, ఎంత ట్రాఫిక్ ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే ఇక్కడ వచ్చి అమ్మవార్లు గద్దెల మీద ఉన్నప్పుడు మాత్రం దర్శనం చేసుకుంటారు. అమ్మవార్లు గద్దెల మీదకి వచ్చినప్పుడు అమ్మవార్లు ఇక్కడ కోరుకున్న కోరికలు అమ్మని కోరుకుంటే నెరవేరుతాయంటూ కూడా ఇక్కడ వచ్చినటువంటి భక్తుల ప్రగాఢ నమ్మకం. మన ఇక్కడ చాలా మంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాలండి. ఎలా ఉంది ఇక్కడ ఇప్పుడు? చాలా బాగుంది. అంటే గతంలో మేడారంకి ఇప్పుడు ఎలా ఉంది? చాలా బాగా చేశారు అంతా. మేము చిన్నప్పటి నుండి వస్తాము, అప్పటికిప్పటి చాలా చేంజ్ అయింది, చాలా బాగుంది. చూస్తున్నారు కదా, మంచిర్యాలే కాదు చాలా దూరం నుంచి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి అండి? నిజామాబాద్ నుండి మేడం. ఫస్ట్ టైం రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేడం. అంటే ఎలా ఉందండి? అభివృద్ధి జరుగుతుందని చెప్తున్నారు. చాలా అభివృద్ధి చెందింది మేడం. లాస్ట్ టైంకి ఈ టైంకి మేడం చాలా చాలా ఇంప్రూవ్ అనిపించింది మేడం. ఎలా ఉందండి? అంటే చాలా మంది అనడం కాదు, చరిత్రలో సీతక్క నిలిచిపోతుంది ఈ కట్టడాల వల్ల అన్నారు, నిజమేనా? వాస్తవంగా సీతక్కకు ధన్యవాదాలు, ప్రత్యేక ధన్యవాదాలు. సీతక్క ఈ మేడారం తోటి చరిత్రలో నిలిచిపోయే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సీతక్క. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మంచిర్యాల. అందరు అక్కడి నుంచేనా? మంచిర్యాల నుండే వచ్చాము అందరం. ఎలా ఉందమ్మా? అంటే వందల కిలోమీటర్ల నుంచి వస్తున్నారు. మనకి ఆలయాలంటే గర్భగుడి లేకపోతే ధ్వజస్తంభం అన్నీ ఉంటాయి, కానీ వనదేవతలకు అలాంటి ఏమి ఉండవు. మీ నమ్మకం ఎట్లుంటది ఇక్కడ? నేను ఫస్ట్ టైమే వస్తున్నానండి, కానీ ఇక్కడ చాలా మహిమల గల గుడి అని తెలుసుకొనే వచ్చాము. నాతో వచ్చిన వాళ్ళు ఇదివరకు వచ్చారు. ఆదివాసీలు వాళ్ళ సాంప్రదాయాలు అవన్నీ ఇట్లా పాటిస్తూ ఇలా చేస్తున్నారు కాబట్టి మాకు ఇలా చక్కగా దర్శన భాగ్యం కూడా కలిగిందని మేము ఎంతో సంతోషిస్తున్నాం. డైరెక్ట్ గా దర్శనం, ఇంత రష్ లో డైరెక్ట్ దర్శనం అయింది. అమ్మవారి అనుగ్రహం ఉందంటారా? చాలా బాగా ఉంది. చిన్నప్పటి నుండి మేము అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతున్నాం కాబట్టి మాకు ఇష్టమైన దేవత కాబట్టి వనదేవత. ఇల్లు లేదు, గుడి లేదు, తలుపులు లేవు కాబట్టి చాలా ఇష్టమైన దేవత మాకు. రోడ్లు కూడా చాలా బాగున్నాయి, కాకపోతే కొంచెం ట్రాఫిక్ జామ్ ఎక్కువైంది. చాలా హ్యాపీగా ఉన్నాం, సంతోషం చాలా. చూస్తున్నారుగా వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీతక్క చరిత్రలో ఉండిపోతారంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ శుద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరినీ కూడా పంపించేయడం జరుగుతుంది. రేపొద్దున అమ్మవారు అయితే గద్దెల మీదకి రానున్నారు. ప్రతి ఒక్కటి కూడా మీ ముందుకు తీసుకొస్తాం. పిన్ టు పిన్ కానివ్వండి, మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం RN టీవీని చూస్తూనే ఉండండి.